అందరికీ హరి ఓం. ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తిపుష్ప సురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఈ భగవద్గీత అనే కల్పవృక్షాన్ని నేను సేవిస్తున్నాను. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత నాటబడింది. వేదవ్యాస మహర్షిచే పెంచి పోషించబడింది. ఉపనిషత్తులే దాని విత్తనము, ఆత్మ ప్రబోధమే దాని అంకురము, వివిధ శాస్త్రముల యొక్క రహస్యములు దాని కొమ్మలు, వైరాగ్యము, సహనము మొదలైన సద్గుణములు దానికి చిగురించే చిగురుటాకులు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మముల యందు భక్తియే దాని సుగంధము. దీనిని ఆశ్రయించిన జ్ఞానులకు మోక్షదాయకమైనది. మనిషి జీవితంలో ఎలా ప్రవర్తించాలి, జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఒకానొక సందర్భంలో సుఖం కలిగినప్పుడు ఎంతో ఆనందపడుతూ ఉంటాం, మళ్ళీ దుఃఖం కలగగానే ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. మనసుకు ఈ విధమైనటువంటి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం మాత్రం మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి అన్నటువంటి విషయాలను, సుఖదుఖాలలో మన యొక్క మనస్సును ఎలా స్థిరంగా ఉంచుకోవాలి, నిజానికి మనిషి యొక్క అసలు స్వరూపం ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో అందించారు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల యొక్క వేదముల యొక్క సారమే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ కూడా గోవులైతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే గోపాలనందనుడగు పాలు పితికేవాడు. అర్జునుడు దూడ, మహత్తరమైనటువంటి ఆ గీత అనేటువంటి అమృతమే పాలు. మరి ఈ గీతని ఎవరు తాగుతున్నారు? ఆ యొక్క అమృతంతో సమానమైనటువంటి ఆ గీతని ఎవరు ఆశ్రయిస్తున్నారు అంటే, భగవంతుడి మీద భక్తితో ఆ యొక్క జ్ఞానం తెలుసుకోవాలా అనేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హులవుతారు. మనకు కావాల్సింది ఇక్కడ భగవంతుని మీద భక్తి. ఆ యొక్క భక్తితో నీవు ఎప్పుడైతే ఉంటావో ఆ జ్ఞానాన్ని నీవు అందుకోగలవు. అటువంటి జిజ్ఞాస కలవాళ్ళే ఆ పాలను త్రాగేవారు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క